కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ వ్యతిరేక బిల్లు 2025కు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 30 బుధవారం నాడు రాత్రి 9 గంటల నుండి 9 గంటల 15 నిమిషాలు అనగా 15 నిమిషాల పాటు తమ నివాసాల్లో వ్యాపార సముదాయాల్లో విద్యుత్ కరెంట్ ఆఫ్ చేసి నిరసన తెలపాల్సిందిగా ఆదేశించడంతో బీఆర్ఎస్ రాష్ట్ర మైనార్టీ నేత మహమ్మద్ సాదిక్ మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండల కేంద్రం మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో విద్యుత్ లైట్లను ఆర్పి నిరసన తెలియజేశారు. 9 గంటల నుంచి 9 గంటల 15 నిమిషాల వరకు అనగా 15 నిమిషాలు అందరూ ముస్లిం సోదరులు తమ యొక్క నివాసం, ఇళ్లను, వ్యాపార సముదాయాల లోపల ఉన్న విద్యుత్ లైట్లను ఆర్పివేసి నిరసన తెలపవలసిందిగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వారు ఆదేశించడంతో నేను అనగా మొహమ్మద్ సాదిక్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ నేత, దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్నగర్ జిల్లా, భూత్పూర్ మండల కేంద్రం. ఈరోజు నేను నా యొక్క భూత్పూర్ మున్సిపాలిటీ పట్టణంలోని నా నివాసంలో లైట్లను ఆర్పివేసి అనగా 9 గంటల నుంచి 9:15 నిమిషాల వరకు అనగా 15 నిమిషాలు లైట్లు ఆర్పివేసి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వారి యొక్క ఆదేశాలను నేను తూచా తప్పకుండా పాటించడం జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము ముస్లింలకు చెందిన వక్ఫ్ బోర్డులను నిరుపయోగం చేసి ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు వ్యతిరేకంగా పాస్ చేయించి ముస్లింలకు తీరని అన్యాయం జరుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఈ వక్ఫ్ అమెండ్మెంట్ వ్యతిరేక బిల్లు పాస్ చేయడం వల్ల నిరసనలు తెలపడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వారి యొక్క ఆదేశానుసారము తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 30వ తారీఖు బుధవారం నాడు రాత్రి 9 గంటల నుంచి 9 గంటల 15 నిమిషాలు అనగా 15 నిమిషాలు తమ యొక్క నివాసం యొక్క లైట్లను ఆర్పవలసిందిగా ఆదేశించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ లైట్లను ఆర్పి తమ నిరసనను వ్యక్తపరచడం చాలా సంతోషకర విషయం. రాబోయే రోజుల్లో కూడా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా ముస్లిం సమాజము పాటిస్తుందని నేను ఆశిస్తున్నాను.